సినిమా ఎట్లుందో సినిమా చూసాక అయిపోయినా పూరి జగన్ కంబ్యాక్ అయినా చూసిన సినిమా మాత్రం ఇచ్చి పడేసిన సినిమా ఎక్కడ బోరింగ్ లేదు. ఫస్ట్ నుంచి సెకండ్ పార్ట్ కూడా దుమ్ము లేవేసిన అన్న. హీరోయిన్ మాత్రం ఇచ్చి పడేసింది. ప్రతి సీన్ ఎంజాయ్ చేస్తావు, ఏ సీన్ బోర్ అని కొట్టదు నీకు. ప్రతి సీన్ థియేటర్గా నీకు లోపుది అన్న. ఒక టైంలో పోకిరి ఎంత బ్లాక్ బాస్టర్ కొట్టిందో, మళ్ళీ డబుల్ స్మార్ట్స్ అది కూడా బ్లాక్ బాస్టర్ మూవీ సినిమా. నా సినిమాలో ఎలా ఉందో అలా తీసిన నా బూతులో లేదు. సినిమా మాత్రం ఇచ్చి పడేసిండు. సినిమా మాత్రం బ్లాక్ బాస్టర్ అన్నా. తల్లి సెంటిమెంట్ అన్న, తల్లి సెంటిమెంట్ మాత్రం సూపర్ ఉంది అన్న. తల్లి సెంటిమెంట్ మంచి ఒక డైలాగ్ ఉంటుంది అన్న, దిమాగ్ ఉన్నోనికి చదువు లేదని చెప్తాను హీరో. దిమాగులో బతకొచ్చు బిడ్డ, సింహం కూడా చదువు రాకుండా బతుకుతాను, సింహం లేక బతుకుతా అని చెప్తాను. అది డైలాగ్ హైలైట్ అన్న. ఆలీ క్యారెక్టర్ మస్తు ఉందన్న. ఓ హైలైట్ డైలాగ్ అన్న. ఆలీ క్యారెక్టర్ వల్ల దుమ్ము లేచిపోయింది. అరే అన్న చాలా డిఫరెంట్ ఉంది ఆలీ, చాలా డిఫరెంట్. ఏ సినిమాలో మనం చూడలే ఆలీ గారిని. ఈ సినిమాలో కొత్తగా చూసినాం, డిఫరెంట్గా చూసినాం ఆలీ గారిని. చాలా బాగున్నాడు అన్న. ఏ కెపాసిటీ దానికి ఉంటుంది. రామాయణ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ అన్న. నిజంగా చెప్తే చాలా పెద్ద బ్లాక్ బస్టర్ అయితే. ప్రతి సాంగ్ చాలా బాగుంది, ప్రతిదీ చాలా బాగుంది. సినిమా చూసి ఎంజాయ్ చేస్తాం. ప్రతిదీ సూపర్ అన్న. ఇంత అయినా తక్కువనే బ్లాక్ బస్టర్. రామాయణ అయితే ఎక్స్ట్రాడినరీ సినిమా అయితే మామూలు లేదన్న. ఫైట్లు అన్న డబుల్ స్మార్ట్ మళ్ళీ వచ్చాడు, మళ్ళీ డబుల్ స్మార్ట్ 3తో వస్తాడు. ఈ సినిమా అయితే బొమ్మ బ్లాక్ బస్టర్. హైలైట్ అన్న ఆలియానా కామెడీ అన్న. ఆలియానా కామెడీ అయితే మస్తుంది. బోక ఎరక్కొడేసాడు అంతే కామెడీతో. సినిమా మొత్తంలో అన్న పూరి అన్న కాన్సెప్ట్ కంబ్యాక్ చేశాడు. మళ్ళీ సినిమా అయితే చాలా బాగుంది. మళ్ళీ డబుల్ స్మార్ట్ 3 వస్తుంది అని అనుకుంటున్నాను. మాస్ మహారాజ్ కూడా మామూలు లేదన్న, ఎరక్కొడేసాడు అన్న రవితేజ్ అన్న. జై మాస్ మహారాజ్ అన్న, జై డబుల్ స్మార్ట్. మళ్ళీ కంబ్యాక్ అన్న పూరి జగన్ మళ్ళీ కంబ్యాక్ ఇచ్చాడు. చూడడానికి హైలైట్ అంటే లాస్ట్ క్లైమాక్స్ అన్న. క్లైమాక్స్ అయితే మామూలు లేదు. క్లైమాక్స్ కోసమే సినిమా వెయిట్ చేయాలి. పూరి అన్న పోగ్రిలో తీస్తాడు కదా, మళ్ళీ ఇందులో ఆ మార్కెట్ని చూపించాడు. సినిమా అయితే మామూలు లేదన్న. అందరూ రండి డబుల్ స్మార్ట్ కి జై పలకండి. జై అన్నా. హీరోయిన్ యాక్టింగ్ అయితే మామూలు లేదన్న. గ్లామరైజ్ అయితే మామూలు చింపేసింది. సాంగ్లు అయితే సూపర్. డబుల్ స్మార్ట్, జై డబుల్ స్మార్ట్. కొంచెం మూతి కొంచెం గ్యాప్. స్మార్ట్ లోకలే స్టార్టా. సో డబుల్ స్మార్ట్ ఎట్లా ఉంది ఏడియాలా. సో కొంచెం కిందకి నేను ఎక్కాలా పైకి. మింగాలంటే మళ్ళీ పైకి ఎక్కాలి. సో సినిమా మాత్రం క్రేజీ ఉంది. గడ్డపారే ఒక్కొక్కరికి. ధమాక్లో ధమాక్ ఉంది, సినిమాలో మసాలా ఉంది. గడ్డపార మామూలుగా రాడు దింపాడు పురిజానాథ్. ఒక్కొక్కరికి గవ్వలు కలుగుతాయి. సినిమా మాత్రం నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్. బట్ సాంగ్స్ మాత్రం వరస్ట్, 1000% వరస్ట్. సినిమా పరంగా అయితే ఒక్కొక్కరికి పూసలు కలుగుతాయి అమ్మతోడు. ఆఫ్టర్ ఫ్లాపుల తర్వాత ఇది మాత్రము అసలు క్రేజీ. చెప్పాలంటే స్మార్ట్ 1 అయితే వరస్ట్, 2 అయితే ఒక్కొక్కరికి నిజంగా గడ్డపారే సూపర్, చాలా బాగుంది. పూరి డైరెక్షన్ అయితే పూరీలు వంగుతాయి ఒక్కొక్కరికి. కుసున్న వాళ్ళకి నూనెలో వంగుతాయి కదా, అట్లా వంగుతాయి. సంజయ్ దత్ అయితే ఇక ఆయన అసలు తోపు. అసలు సంజయ్ దత్ యాక్చువల్ మెయిన్ హైలైట్ సినిమాకి. సంజయ్ దత్ లేకపోతే సినిమా లేదన్నట్టు ఉంటుంది. అంత తోపు యాక్టర్ని తీసుకొచ్చి సినిమాలో పెట్టిందంటే స్టోరీ అంటే నువ్వు కొంచెం నెక్స్ట్ ఏమైతే అని ఎక్స్పెక్ట్ చేయవచ్చు. బట్ ట్విస్ట్లు ఉంటాయి, తెలిసిపోతుంది. కానీ ప్రతి ఒక్కరు బాగా ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతారు. ఫస్ట్ హాఫ్ అయితే క్రేజీ, సెకండ్ హాఫ్ జర్ర బోర్ కొట్టినట్టు అనిపిస్తుంది. ఇట్లా దింపి మళ్ళీ లేపుతాడు. అసలు ఉంటుంది అబ్బాబా, నిజంగా గవ్వలు కలుగుతాయి ఒక్కొక్కరు. మామూలుగా మింగారు, ఒక్కొక్కరు సంప మింగుతారు. సీట్లకి వెళ్ళి ఒక్కొక్కరికి పూసలు కలుగుతాయి. ఆలీది అయితే ఎందుకు వస్తాడు ఎందుకు వస్తుందో తెలియదు. అంటే ఏదో ఎంటర్టైన్మెంట్ పెట్టాలని పెడతాడు. కానీ ఆలీ పోకో కాదు. అది సినిమా చూస్తుంటే ఇంకో లెక్క అనిపిస్తుంది. అది పోకో కాదు, బోకో కాదు. ఆలీ పక్కన లైట్. బట్ రాము అండ్ సంజయ్ దత్ మెయిన్. సంజయ్ దత్ రామ్ అయితే వేరే లెవెల్. చెప్తున్నా డబల్ చిప్. అసలు డబల్ చిప్ కాదు, డబల్ గమ్మే. బీజిఎం క్రేజీ. సాంగ్స్ అయితే వరస్ట్, 1000% వరస్ట్. సాంగ్స్ మర్చిపోవాలి. మూవీ చూసినాక చిప్ అయితే దొబ్బదు. బట్ పార్ట్ 3 కూడా ఉంటుంది. సినిమా సాంగ్స్ అయితే వరస్ట్. సాంగ్స్ బాగాలే.
మేమైనా కొడతాం గంజిగా, మాకు ఒక ఛాన్స్ ఇస్తే వేరే లెవెల్ కొడతాము. సినిమా అయితే క్రేజీ, బాగుందన్న, చాలా మంది అవుట్డేటెడ్ స్టోరీ అంటున్నారు, మీకు ఎలా అనిపించింది? ఎక్సలెంట్ ఉందన్న, దానికి బ్లాక్ బస్టర్. చాలా నచ్చింది, నైస్. పూరి జగన్నాథ్ మార్క్ అనిపించింది ఆ సినిమాలో. యా చాలా అగ్రెసివ్గా తీసారనిపించింది నాకు మూవీ, అండ్ ఇట్ వాజ్ సో గుడ్ టు సీ. ఏడ్చా నేనైతే. ఇట్ వాజ్ నైస్. అంటే ఓవరాల్గా సినిమాలో హైలైట్స్ ఏమనిపించినాయి? ఫైటింగ్ వాజ్ నైస్. మళ్ళీ ఆ బ్యాక్ పోతినేని వచ్చినట్టు అనిపించింది నాకు. అలీ క్యాటర్ ఎట్లా అనిపించింది మీకు? చాలా ఫనీ అనిపించింది, బాగుండే. టోటల్ సినిమా అయితే చాలా బాగుండే. లేదు అవుట్ ఆఫ్ 10 ఎంత ఇస్తారు మీరు సినిమాకి? ఇవ్వచ్చు, ఒక 8 8 ఇవ్వచ్చు. థ్యాంక్ యూ మ్యామ్.